టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ హైదరాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ మెథడ్ ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందని వీరి నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు, ఇంపార్టెంట్ డేట్స్ ఎలా ఉన్నాయి, అప్లికేషన్ ఫీజు అనేది ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న పూర్తి వివరాలను అయితే తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ని 4/12/2024 తేదీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 17 డిసెంబర్ 2024 ఉదయం 9:30 అభ్యర్థులకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఇంటర్వ్యూకు వెళ్ళదలిచిన అభ్యర్థులు 1 గంట ముందుగా ఇంటర్వ్యూ సెంటర్కి అయితే వెళ్లాల్సి ఉంటుందని అయితే తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్వ్యూ వెను వచ్చేసి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్, ఫిష్ బిల్డింగ్, పిల్లర్ నెంబర్ 235, పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే, ఎస్విఎన్పిఏ పోస్ట్, హైదరాబాద్ నందు 17 డిసెంబర్ 2024 తేదీ వాకిన్ ఇంటర్వ్యూను వీరు కండక్ట్ చేస్తున్నట్టు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, న్యూఢిల్లీలో కూడా ఇంటర్వ్యూ వెనుగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు న్యూఢిల్లీలో ఇంటర్వ్యూకి అటెంప్ట్ అవ్వాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ తెలియజేసినటువంటి న్యూఢిల్లీ అడ్రస్ నందు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ని అన్నీ తీసుకొనేసి 17 డిసెంబర్ 2024 9:30 ఈ అడ్రస్లోకి అయితే వెళ్ళినట్లయితే అక్కడ మీకు వీరు ఇంటర్వ్యూని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసేసి మిగతా క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేయబడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వీరైతే ఈ రిక్రూట్మెంట్లో చేర్చుకోవడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఇక్కడ వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే డివిజన్స్ వైజ్ 5 డివిజన్లలో వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నికల్గా డివిజన్లో ఉంది. కన్సల్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి ఒక వేకెన్సీ ఉందండి. ఇది వచ్చేసి హైదరాబాద్ నందు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డులో వేకెన్సీ ఉన్నట్లు వీరు తెలియజేయడం జరిగింది. అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించి కన్సల్టెంట్ గ్రేడ్ 1 ఒక వేకెన్సీ ఉంది. అలాగే ఏఏహెచ్ అండ్ క్యూటీఎల్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. హిందీ కన్సల్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి ఒక వేకెన్సీ. ఈ మొత్తం వేకెన్సీస్ 5 వేకెన్సీస్ వచ్చేసి హైదరాబాద్ నందు మాత్రమే ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే కనుక మానిటరింగ్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉందండి. ఇది వచ్చేసి న్యూఢిల్లీ నందు ఉండడం అయితే జరిగిందని తెలియజేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించి న్యూఢిల్లీలో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మిగతా 5 ఉద్యోగాలకు హైదరాబాద్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అభ్యర్థులు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కన్సల్టెంట్ గ్రేడ్ 1 టెక్నికల్ డివిజన్కి సంబంధించి ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ 45 సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలు టెన్యూర్ వచ్చేసి 1 ఇయర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే మిమ్మల్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రెమ్యునరేషన్ విషయానికి వచ్చినట్లయితే ఫర్ మంత్ శాలరీ 53,000 రూపాయలు, అలాగే అలవెన్సెస్ 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీస్ ఇన్ ఫిషరీస్ సైన్స్, అలాగే డిజేబుల్ వచ్చేసి క్వాలిఫికేషన్ పిహెచ్డి ఇన్ ఫిషరీస్ సైన్స్ చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్కు సంబంధించి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 2 ఇయర్స్ ఫీల్డ్ వర్క్ ఇన్ ఫిషరీస్ ఆర్ రిలేటెడ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ యాక్టివిటీస్లో మీకు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అలాగే నాలెడ్జ్ అండ్ కోఆపరేటివ్ స్ట్రక్చర్ అండ్ ఇండియా రిలవెంట్ యాక్ట్స్ అండ్ రూల్స్ మేనేజ్మెంట్ మీద మీకైతే పట్టు ఉండాలని తెలియజేశారు. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ మీద కూడా మీకు పట్టు ఉండాలని తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, జాబ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇక్కడ తెలియజేసిన డిపార్ట్మెంట్స్లో అలాగే యాక్టివిటీస్లో వీరైతే కనుక ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుందని అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇక్కడ తెలియజేసిన అన్ని డిపార్ట్మెంట్స్లో మీ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది ఉంటుందని అయితే తెలియజేశారు. ఫ్రెండ్స్, అలాగే కన్సల్టెన్సీస్ గ్రేడ్ 1 టెక్నికల్ డివిజన్ ఇన్సూరెన్స్కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ 65 సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది. టెన్యూర్ వచ్చేసి 1 ఇయర్. మీ యొక్క పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే ప్రీవియస్గా తెలియజేసినట్టు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. రెమ్యునరేషన్ ఫర్ మంత్ వచ్చేసి 53,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అలవెన్స్ 3,000 రూపాయలు ఇస్తారు. అలాగే ఇక్కడ కొన్ని అనదర్
ఈ రెమ్యునరేషన్కి సంబంధించి కొన్ని యాక్ట్స్ ప్రకారం ఇక్కడైతే శాలరీని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, తెలియజేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇన్సూరెన్స్ సర్టిఫికేషన్ కలిగి ఉండాలనేది తెలియజేశారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ సంబంధించి కొన్ని సంబంధించిన ఉద్యోగానికి సంబంధించి కొన్ని ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే సంబంధించిన విభాగంలో ఇక్కడ తెలియజేసిన పాయింట్స్లో మీకు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే జాబ్ ప్రొఫైల్ చూసినట్లయితే ఇక్కడ తెలియజేసిన విధంగా జాబ్ ప్రొఫైల్ అనేది మీకు ఉంటుందని అయితే తెలియజేశారు. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ 45 ఇయర్స్కి ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ యొక్క టెన్యూర్ వచ్చేసి 1 ఇయర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ మీ యొక్క పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే వారు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే రెమ్యునరేషన్ విషయానికి వచ్చినట్లయితే 53,000 ప్లస్ అలవెన్స్తో కలిపి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే PhD, MFSc ఇన్ ఫిషరీస్ బయోటెక్నాలజీ ఆర్ ఫిష్ మైక్రోబయాలజీ, PhD ఆర్ MS ఇన్ లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ నుండి గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ సంబంధిత విభాగాల్లో PCR, RT-PCR మైక్రోబయాలజీ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ల్యాబ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ జాబ్ ప్రొఫైల్ వచ్చినట్లయితే ఇక్కడ తెలియజేసిన పాయింట్స్ ప్రకారం జాబ్ ప్రొఫైల్ అనేది ఉంటుందని తెలియజేయడం జరిగింది. అలాగే కన్సల్టెంట్ గ్రేడ్ 1 హిందీ డివిజన్కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ 45 ఇయర్స్గా ఇవ్వడం జరిగింది. టెన్యూర్ 1 ఇయర్గా ఇవ్వడం జరిగింది. ముందుగా తెలియజేసినట్టు నచ్చినట్లయితే కనుక ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. అలవెన్స్ అలాగే శాలరీ విషయానికి వచ్చినట్లయితే 53,000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో హిందీ సబ్జెక్ట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి హిందీ టైపింగ్లో అని తెలియజేయడం జరిగింది. అనదర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి PhD ఇన్ హిందీ అండ్ సర్టిఫికేట్ కోర్స్ ఆర్ రికగ్నైజ్డ్ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ హిందీ టు ఇంగ్లీష్ ఆర్ వాయిస్లో సర్టిఫికేట్ కలిగి ఉండాలని తెలియజేశారు. అటువంటి అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 ఇయర్స్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. జాబ్ ప్రొఫైల్ చూసినట్లయితే ఇక్కడ తెలియజేసిన పాయింట్స్ ప్రకారం జాబ్ ప్రొఫైల్ అనేది ఉంటుందని తెలియజేయడం జరిగింది. మానిటరింగ్ అసిస్టెంట్కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ 45 ఇయర్స్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. టెన్యూర్ 1 ఇయర్, శాలరీ వచ్చేసి 50,000గా ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 ఇయర్స్ కలిగి ఉండాలి సంబంధించిన ఫీల్డ్లో అని అయితే వీరు తెలియజేశారు. వర్క్ ప్రొఫైల్ వచ్చేసి ఇక్కడ వీరు తెలియజేసిన విధంగా వర్క్ ప్రొఫైల్ అనేది ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్కి సంబంధించి జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ వీరు తెలియజేయడం జరిగింది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసే ముందు పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత అప్లై చేయడం మంచిది ఫ్రెండ్స్. అలాగే దీనిలో ఈ అప్లికేషన్ ఫీజు ఎంత ఏంటి అనేది అయితే మెన్షన్ చేయలేదు. అప్లికేషన్ ఫార్మాట్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఈ నోటిఫికేషన్లోనే అటాచ్ అయి ఉంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి దీంతో పాటు సర్టిఫికేట్ని అటాచ్ చేసేసి మనమైతే సంబంధిత అడ్రస్కి పంపించడం కానీ లేదా ఇంటర్వ్యూ రోజు డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి అటెండ్ అవ్వడం కానీ చేయొచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది.